న్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు కింద ఎరుపు రంగులో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కడంతో పాటు గంట సింబల్ను ప్రెస్ చేయడం మరవకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన మక్తల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. మక్తల్ నియోజకవర్గం నర్వ మండలం సీపురం గ్రామవాసి ములుగు కలెక్టర్గా బాధ్యతలు చేపట్టబోతున్న నారాయణ రెడ్డికి గ్రామస్తులు బంధుమిత్రులు పెద్ద ఎత్తున సన్మాన సభ నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య, ఇతర నేతలు హాజరై కలెక్టర్ను శాలువా పూలమాలలతో సత్కరించారు. అనంతరం సీపురం గ్రామ పంచాయతీ కార్యవర్గంతో పాటు బంధుమిత్రులు, గురువులు కలెక్టర్ను సన్మానించారు. చిన్నతనం నుంచి కష్టపడి చదివి కలెక్టర్గా పోస్టింగ్ అందుకోబోతున్న నారాయణ రెడ్డిని పలువురు ప్రశంసించారు. ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ తనకు అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. సీపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని గ్రామ పంచాయతీ కార్యవర్గానికి సూచించారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. తన పరిధిలో సొంత ఊరికి అన్ని విధాలా సాయం చేసేందుకు ముందుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నరసింహగౌడ్, సుదర్శన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ఆంజనేయ రెడ్డి, బాలరాజ్, మక్తల్, నర్వ మండల నాయకులు, ప్రజలు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ కార్యవర్గ సభ్యులు అంటే సర్పంచ్, ఉప సర్పంచ్, మిగతా వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అయితే గ్రామంలో వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా అంటే నేను మొన్నటి వరకు కూడా గ్రాంట్ కలెక్టర్ నల్గొండగా పనిచేస్తూ రీసెంట్గా ప్రమోషన్ మీద ములుగు జిల్లా కలెక్టర్గా నియమించడం జరిగింది. అయితే వారు కూడా ఏంటంటే మా గ్రామవాసి కాబట్టి సంబంధించి వారి గ్రామస్తులందరూ కూడా శుభాకాంక్షలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను కొత్తగా ఎన్నికైన గ్రామ కార్యవర్గ సభ్యులందరినీ కూడా గ్రామాన్ని మంచిగా ఆదర్శవంతంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క కోరిక ఏదైతే ఉందో అంటే గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఐఎస్ఎల్ కానివ్వండి, ఇంకుడు గుంపులు కానివ్వండి, పచ్చని చెట్లు, మంచి శ్మశాన వాటికలు, అదేవిధంగా వారికి ప్రతి ఒక్కరు కూడా వారి వారి రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా గ్రామం యొక్క పరిపాలన సాగాలని సూచించడం జరిగింది. అదేవిధంగా నేను కలెక్టర్గా జాయిన్ కాబోయే ములుగు జిల్లాలో కూడా మంచి పాలన అందించాలని వాళ్ళు నన్ను చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా
వారికి గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.